తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి దాడి జరుగుతుందో తెలియని భయంకర ప్రమాదం పొంచి ఉంది. ఇటు పోలీసులు అటు మావోయిస్టుల సవాళ్లు ప్రతి సవాళ్లతో దాడులకు సిద్ధమవుతున్నారు. కర్రెగుట్టెల్లో తలదాచుకున్నాం, ఇటువైపు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడున్నా వేటాడతాం, మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్రంతో కలిసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏరివేత కొనసాగిస్తోంది. ఇన్నాళ్లు ఛత్తీస్గఢ్ అడవులకే పరిమితమైన ఈ ఎన్కౌంటర్లు ఇప్పుడు తెలంగాణ సరిహద్దుకు విస్తరించడంతో సరిహద్దు గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. కర్రెగుట్టలో మావోయిస్టుల మకాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య పెట్టని కోటల కర్రెగుట్టలు. కర్రెగుట్టలో 2000 మందికి పైగా మావోయిస్టులు. కర్రెగుట్టలో ఉన్నామంటూ మావోయిస్టుల సంచలన లేఖ. మావోయిస్టులతో యుద్ధానికి సిద్ధమవుతున్న తెలంగాణ గ్రేహౌండ్స్. 2 దశాబ్దాల తరువాత తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరిగిపోవడంతో అటు నుంచి తెలంగాణ వైపు వస్తున్న మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లకు గురవుతున్నారు. లేదంటే పోలీస్ బలగాలకు చిక్కి లొంగిపోతున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్య నుంచి బయటపడేందుకు మావోయిస్టు పార్టీ తెలంగాణ వైపు చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ దండకారణ్యాలను వదిలి కర్రెగుట్టల వైపు మావోయిస్టులు వలసబాట పట్టారు. 100 కిలోమీటర్లలో వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు మావోయిస్టులకు పెట్టని కోట. ఇక్కడ మావోయిస్టులను వెంటాడడం అంత సులభం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టుల వేట కోసం పోతే పోలీసు బలగాల ప్రాణాలకే ముప్పు తప్పకపోవచ్చు. అంతటి ప్రమాదకరంగా కర్రెగుట్టలను మావోయిస్టులు మార్చేశారు. ఇటీవల మావోయిస్టు పార్టీ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరుతో విడుదల చేసిన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొండ చుట్టూ బాంబులు పెట్టాం, ఎవరూ అడవి దాటే ప్రయత్నం చేయొద్దు అంటూ ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారాన్ని కూడా ధృవీకరించింది. కర్రెగుట్టల విస్తీర్ణం ఎంత? ఎటు నుంచి ఎటువైపు విస్తరించి ఉన్నాయి? అసలు కర్రెగుట్టల రహస్యం ఏంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దుగా కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ గుట్టలను సడేలమ్మ గుట్టలు, తోములమ్మ గుట్టలు అంటూ స్థానిక వనదేవతల పేరుతో కూడా పిలుస్తుంటారు. ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని గ్రామాలు ఉంటాయి. తెలంగాణ వైపు ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి జిల్లాలోని చెర్ల, దుమ్ముగూడెం లాంటి గోదావరి పరివాహక ప్రాంతాలు, పలు గ్రామాలు సరిహద్దుల్లో ఉంటాయి. సుమారు 100 కిలోమీటర్ల వరకు వీటి పరిధి ఉంటుంది. వేలాది హెక్టార్లలో కొండలు, గుట్టలు, లోయల మధ్య కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టలకు సమీపంలో వాజేడు మండలానికి చెందిన పెనుగోలు, కొంగాల, అరుణాచలపురం, బొల్లారం గ్రామాలు ఉంటాయి. వెంకటాపురం మండలంలో పెంకవాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాల ప్రజలు ఈ గుట్టలకు ఆనుకొని జీవనం సాగిస్తుంటారు. అంతేకాదు కర్రెగుట్టలపైన కూడా గ్రామాలున్నాయి. పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల్ల, జెల్ల గ్రామాల్లో వందల మంది ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు. కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ బ్లాక్ పరిధిలోకి వస్తాయి. ఇది దండకారణ్యంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతమంతా ఆదివాసీ, గిరిజన గ్రామాలే. నిత్యం గ్రామాల్లో ఉండే ప్రజలు అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం కర్రెగుట్టల ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. పశువులను మేపడానికి, ఇప్ప పువ్వు, తునికాకు సేకరణ కోసం, పక్షుల వేట కోసం, తేనె కోసం, కట్టెల కోసం, వెదురు బొంగుల కోసం ఏదో ఒక పని మీద అడవికి వెళుతుంటారు. మావోయిస్టులు అడవికి రావద్దని ప్రకటన చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. బాంబులు పెట్టారని లేఖలో పేర్కొనడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కర్రెగుట్టలో
మావోయిస్టుల కదలికలను గుర్తించిన ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు వారిని ఏరివేసేందుకు సిద్ధమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి కర్రెగుట్టలను పోలీసు బలగాలు దిగ్బంధించాయి. నెలల కొద్దీ మావోయిస్టులు గుట్టలపైన ఉండడం సాధ్యం కాదన్న సంగతి పోలీసులకు తెలుసు. నిత్యావసర సరుకుల కోసమో, మందులు, బలగాల సమాచారం కోసమో లేక అనారోగ్య సమస్యలతో ఉన్న మావోయిస్టులు గుట్టలు దిగిరాక తప్పదు. అందుకే ఆదివాసీ గ్రామాల నుంచి మావోయిస్టులకు సాయం అందకుండా పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనైనా మావోయిస్టులు కిందికి వస్తే మట్టుబెట్టేందుకు మకాం వేశారు. బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ లోని కర్రెగుట్టపైన సుమారు 2000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. దీంతో దేశ చరిత్రలోని అతిపెద్ద ఆపరేషన్ ని లాంచ్ చేసేందుకు భద్రతా బలగాలు సమాయత్తమవుతున్నాయి. శత్రు దుర్భేద్యమైన కర్రెగుట్టల్లోకి ప్రవేశించడం కోసం 8 జిల్లాల పోలీసులు, టీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ, బస్టర్ ఫైటర్స్, దంతేశ్వరి ఫైటర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీకి చెందిన 1000 మంది జవాన్లను ఉపయోగించబోతున్నారు. పోలీస్ అధికారుల అంచనా ప్రకారం ఇదే చివరి ఆపరేషన్ కావచ్చని అంటున్నారు. దీనికోసం అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించబోతున్నారు. తాజాగా మావోయిస్టులు విడుదల చేసిన లేఖతో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్టలపైకి ఎవరూ రావొద్దని, రక్షణ కోసం కొన్ని వందల మందు పాత్రలు పెట్టామని మావోయిస్టులు ప్రకటించారు. దీంతో కాలినడకన కాకుండా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా జవాన్లను కర్రెగుట్టలపైకి పంపేందుకు బలగాలు వ్యూహ రచన చేస్తున్నాయి. జవాన్లకు రక్షణ